హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. మా విశేషాల ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ అండి, హైదరాబాదు దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇంకా నేను ఎలా చేస్తున్నానో మీరు చూడండి, ఏ విధంగా చేస్తున్నాను అనేది. కేజీన్నర చికెన్ అండి. మళ్ళీ మనం కారం వేయాలి కదా, ఇంకా మ్యారినేట్ చేస్తున్నాను, చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను. ఏ విధంగా చేస్తున్నానో చూడండి. టీ స్పూన్ అండి ఇది. 2 టీ స్పూన్లు కారం వేయాలి. మళ్ళీ పసుపు 1 టీ స్పూను పసుపు, సాల్ట్ 2 టీ స్పూన్లు వేస్తున్నానండి. ధనియాల పొడి అండి 2 టీ స్పూన్లు, మిరియాలండి 1/2 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూన్ వేయాలండి. జీలకర్ర పొడి 1 టీ స్పూన్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేయాలండి. ఎక్కువ వేస్తేనే బాగుంటుంది బిర్యానీకి. 2.5 వేస్తున్నాను. పెరుగు ఎక్కువ వేస్తే బాగుంటుందండి బిర్యానీకి, గుజ్జు వస్తుంది, మళ్ళీ ముక్కకి పడితే టేస్ట్ వస్తుంది అనమాట. 2 గుండ్రటి గంటతో 2 వేసాను. నిమ్మకాయ జ్యూస్ అండి, 2 నిమ్మకాయలు అనమాట, జ్యూస్ పిండి పెట్టుకున్నాను. ఇవి నిమ్మరసం వేయటం వల్ల పిల్లలకి ఎక్కువ ఘాటు అనిపిస్తుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు బిర్యానీ, పుల్ల పుల్లగా కారం కారంగా బాగా తింటారు అనమాట. పుదీనా అండి, పచ్చిమిర్చి కట్ చేయకుండా వేస్తే బిర్యానీ ఎక్కువ ఘాటు అనిపించదు అనమాట. అంటే కారంగా ఉంటుంది బిర్యానీ మంచిగా, కానీ ఎక్కువ ఓవర్ ఘాటుగా అనిపించదు. అందరు తింటారు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు. ఇదిగో కొత్తిమీర అండి, పొడుగ్గా కట్ చేసండి ఫ్రై చేశాను. ఈ బిర్యానీలో ఈ ఆనియన్స్ చాలా టేస్ట్ వస్తుంది. మా వారికి కానీ మా పాపకి చాలా ఇష్టం అనమాట ఆనియన్స్. బిర్యానీలో కూడా పైన చల్లుకొని తింటారు, డ్రైగా ఉంటుంది కదా, ఇది ఇలా ఉంది, ఇట్లా పైన చల్లుకొని తింటారు. ఇప్పుడు మ్యారినేట్లో కలుపుకుందాం. ఆనియన్ వేయించా కదండి, వేయించిన నూనె వేయాలా, కొంచెం వేసా సరిపో. ఇప్పుడు ఇంకా అన్నీ వేసేసా కదా, కలుపుతున్నాను అన్నమాట. ఇలా కలపాలా బాగా, కిందికి పైకి అంత మసాలా కలిసేటట్టు కలిపేసేయాలండి. ఇలా వచ్చిందండి. కొంచెం పెరుగు పడుతుంది అనమాట. పెరుగు ఎక్కువ వేస్తే రైస్లో బాగా గుజ్జు వస్తుంది కూర. చూసి వేసుకుందామండి. ఇప్పుడు పెరుగు తక్కువైంది కనపడుతుంది, గుజ్జు ఎక్కువ లేదు. 3 గంటలు పడుతుంది అనమాట. అండి మ్యారినేట్ చేస్తున్నాను. ఇంకా అంటే ఈ విధంగా చేస్తే బాగా టేస్ట్ వస్తుంది బిర్యానీకి, చాలా టేస్ట్ వస్తుంది. ప్లస్ ఉప్పు కారం బాగా పట్టుంటుంది అనమాట. అందువల్ల ముందు రోజే ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలా. మార్నింగ్ నేను 12 గంటలకల్లా నేను అప్పటికెల్లా బిర్యానీ చేసేస్తాను అండి. ఆ టైంకి ఇంకా ముక్కకి మసాలా బాగా పట్టుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. మనం బిర్యానీ తిన్నా కూడా బాగా తిన్నట్టు ఉంటుంది అనమాట, ముక్కకు పట్టేసి రైస్తో పాటు. అందువల్ల ముందు రోజే నేను
పెడతానండి మ్యారినేట్. ఈ విధంగా నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. నిన్న మ్యారినేట్ చేసా కదండి చికెను, ఇంకా ఇప్పుడు బయటికి తీసాను బిర్యానీ చేద్దామని. ఇది నేను స్టవ్ వెలిగిస్తా. ఇప్పుడు అదండి కూర ఈ విధంగా ఉండాలన్నమాట. ఉంటేనే బిర్యానీ టేస్ట్ వస్తుంది, మంచిది కూడా, హెల్త్కి మంచిది. చికెన్ కూడా బాగా ఉడికి అన్నంతో పాటు తినాలనిపిస్తుంది అన్నమాట. చికెన్ కూర వండి బిర్యానీ చేస్తే అలానే డైజెషన్ కూడా బాగా అవుతుంది అన్నమాట. ఈ విధంగా కూర వండిన తర్వాత బిర్యానీ చేస్తే, అందుకు నేను కూర చేస్తానండి ఎప్పుడైనా. ఇప్పుడు హైలో పెట్టాను అనమాట, వస్తుంది కొంచెం మంచిగా ఉడుకుతుంది. మళ్ళీ చూపిస్తాను. ఇది ఒక పక్కన కూర చేస్తున్నా కదండి, ఒక పక్కన వాటరు బాయిల్ చేస్తున్నానండి. బాయిల్ చేసేటప్పుడు మనము యాలకులు ఒక 6 వేయాలండి. తర్వాత బిర్యానీ ఆకు ఒక 2 వేసాను. దాల్చిన చెక్క ఒక 4 వేయాలండి. ఇవి బిర్యానీకి అన్నానికి పట్టుకుంటుంది అనమాట, అందువల్ల వేస్తాను. లవంగాలు 8 దాకా వేసానండి. మళ్ళీ పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేయాలా ఒక 4. 2 కేజీల బియ్యానికండి నేను చేసేది. మళ్ళీ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేయాలన్నమాట. తర్వాత సాల్ట్ వేయాలండి. సాల్ట్ 5 స్పూన్లు వేయాలండి. సాల్ట్ బాయిల్ అవుతుంటుంది. 2 కేజీలకి నేను ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట వాటరు. ఇదిగోండి, ఇవి 2 కేజీల బియ్యం అనమాట. 2 కేజీలకి 1.5 కేజీ చికెను చేస్తున్నానండి. ఎందుకంటే చికెన్ సమానంగా వేసామనుకోండి ముక్కలే ఎక్కువ కనపడతాయి, అన్నం తక్కువ కనపడుతుంది. అందుకు నేను 2 కేజీలు వేస్తా బియ్యము. మళ్ళీ తర్వాత మూత పెట్టేసి బాగా మరిగే టైంలో బియ్యం వేస్తా, చూపిస్తా మళ్ళీ కుదురు. అది ఉడుకుతుంది చికెను. పెడితే ఇట్లా ఉడికిద్దండి. అప్పుడు సిమ్లో పెట్టాలా. సిమ్లో పెడితే చిన్నగా ఉడికి మంచిగా ఉంటుంది అన్నమాట, టేస్ట్గా. ముక్క అనేది సిమ్లో ఉడికితే అదొక టేస్టు, అందువల్ల సిమ్లో ఉంది. ఇప్పుడు తీసి చూద్దామండి ఎలా ఉందనేది. ఇదిగోండి ఉడుకుతుంది, మంచిగా స్మెల్ వస్తుందండి. నోరుతా ఉంది బిర్యానీ తినాలని. చూడండి ఎలా ఉందో, అంత మసాలా బాగా పట్టింది ముక్కకి. ఇంకొద్దిసేపు, ఇప్పటికి 1/2 గంట అయిందండి ఉడికి. ఉడకాలి 5 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాలు పడుతుంది. ఎసరు పెట్టా కదండి బిర్యానీకి, చూడండి మరుగుతుంది. ఇప్పుడు మరిగే టైంలో బియ్యం వేయాలా. ఎసట్లో వేసాకండి, నీళ్ళలో బియ్యం వేసాయి కదండి, పైకి కిందకి ఇట్లా తిప్పాలా, లేకపోతే గడ్డగట్టేస్తుంది బియ్యము. పట్టుకొని చూడాలండి. 30 వంతు ఉడకాలన్నమాట, మెత్తగా ఉడకకూడదు. 30 వంతు ఉడకాలన్నమాట. ఎక్కువ ఉడికితే బిర్యానీ టేస్ట్ ఉండదు, కొంచెం పలుకు ఉండాలి. 30 వంతు ఉడికితే సరిపోద్ది ఈ బియ్యం. మొత్తం తీసి వడగిన్నెలో తీయాలండి అన్నం అనేది. ఈ వాటర్ ఉంది కదండి, మనము దమ్ము చేసేటప్పుడు అవసరం ఉంటుంది.
తీసి పెట్టుకుంటున్నాను. ఇది గ్లాస్ వాటర్ అన్నమాట. మళ్ళీ నేను చూపిస్తాను దమ్ము చేసేటప్పుడు వేయాలి అట్లా. ఇదంటే ఈ విధంగా దగ్గర కొడకాలన్నమాట. నీళ్లు లేకుండా ఉండాలి ఎక్కువ, కానీ ఈ మాత్రం సరిపోద్ది కూర. ఇట్లా చిక్కగా ఉండాలి. ఈ విధంగా సరిపోద్ది. రెడీ అయిందండి చికెను. ఇప్పుడు దమ్ము చేయటానికని నేను రెడీ చేస్తున్నాను. ఈ గిన్నెలో అడుగున రైస్ వేయాలండి. ఫస్ట్ చికెన్ వేయకూడదు, చికెన్ అడుగంటుకుంటుంది ఎక్కువ. చికెన్ వేయకుండా రైస్ వేస్తే బాగా చికెన్ ఆ రైస్ బాగా కలుస్తుంది అన్నమాట. ఒక స్టెప్పు రైస్, ఈ విధంగా రెడీ అయింది కదండి చికెన్ అంటున్నా, అన్నం ఈ విధంగా పెట్టా కదా. పెట్టిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, పచ్చిమిర్చి, అదే కొత్తిమీర వేసినాగా, కొత్తిమీర అండి, పచ్చిమిర్చి ఒక 3 ఒక స్టెప్కి. కొంచెం రైస్ వేద్దాం మళ్ళీ. ఆనియన్స్ వేయలేదు ఈ స్టెప్లో. మళ్ళీ ఆనియన్స్ ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం రైస్ వేయాలి. ఆనియన్స్ వేసాక ఈ విధంగా స్టెప్ బాగానే అవుతుంది. ఇట్లా అన్నం వేసేసిన తర్వాత చికెన్ వేయాలా, చికెన్ వేయాలన్నమాట. పెద్ద పెద్ద పీసెస్ ఫస్ట్ చూసుకొని వేసుకోవాలా. ఒక స్టెప్ ఇది. తర్వాత పులుసు వేయాలి. తర్వాత రైస్ వేయాలి. స్టెప్ బై స్టెప్ వేసుకుంటా వెళ్ళాలండి. అట్లయితే దమ్ము బాగా అవుతుంది. చికెన్ కూడా మంచిగా అన్నానికి పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అయితే మళ్ళీ రైస్ వేయాలి. వేయాలి. రైస్ వేయాలి మళ్ళీ కూడా.
ఇదండి ఇంకా పైన ఫైనల్గా ఇప్పుడు డెకరేషన్ చేయాలన్నమాట. దమ్ చేసే ముందు ఈ విధంగా చేయాలా. చూడండి, ఇంకా నిమ్మరసం వేయాలా. నిమ్మరసం అప్పుడే చికెన్లో వేసాయి కదా అండి, ఇప్పుడు కూడా వేయాలా. దానివల్ల అటు ఘాటు ఉండదు, నార్మల్గా ఉంటుంది అనమాట. బిర్యానీ అనేది టేస్ట్ వస్తుంది. ఇట్లా పోయాలి. ఎన్ని నిమ్మకాయలు? 2 నిమ్మకాయలు. 2 నిమ్మకాయలు అండి రసము పోసింది. ఇంకా ఇవి నెయ్యి వేయటానికంటే ఇట్లా గుంట చేయాలి, లోనికి వెళ్ళిపోతుంది. ఇట్లా గుంట చేయటం వల్ల ఇట్లా గుంటలు చేయాలా. నెయ్యి వేస్తే లోనికి వెళ్ళిపోతుంది, బయట ఉండదు అనమాట. 5 గుంటలు చేశానండి. గుంటకి పొయ్యాలి ఈ విధంగా. ఆ విధంగా పోసేసి ఇట్లా అయిపోయింది కదండి. ఇది నెయ్యి వేసిన తర్వాత ఇదే నేను కలర్ వాడనండి. పాలల్లో పసుపు వేస్తా కలర్ కోసము పసుపు వేస్తాను అనమాట. కలర్ ఎప్పుడు వాడను, దేనికి వాడనండి. హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇది పసుపు వాడతాను అనమాట. చూడండి ఇలా. చూడండి ఎలా వస్తుందో ఎల్లో కలరు. జాఫ్రాన్ ఉంటే జాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా పసుపు వాటర్ కూడా వేసుకోవచ్చు. పాలు ఇష్టం లేని వాళ్ళు వాటర్లో కలుపుకొని ఈ విధంగా కలర్ రావటం కోసమని వేయచ్చు అనమాట. ఇది పసుపు హెల్త్కి మంచిదండి. స్మెల్ ఏం రాదు, మంచిగా ఉంటుంది. అన్నంలో ఎలాగా వేస్తాం కదా పసుపు కూరలో. చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు. మంచి కలర్ వచ్చింది, ఎల్లో కలర్. చూడండి ఒరిజినల్ కలరు అలా అదే కదా. మనం ఎప్పుడు కలర్స్ వాడొద్దండి. మంచి ఉన్నాయన్నమాట. ఫుడ్ ఐటమ్స్లోనే కలర్స్ ఉన్నాయి. అది అయిపోయినాక నేను తీసే కదండి వాటరు, ఈ వాటర్ కూడా వేయాలన్నమాట. అడుగంటకుండా ఉంటుంది. మళ్ళీ చెప్పు ఏంటో అది. ఇది నేను ఎసరలో బియ్యము వేసి తీసాక, అన్నం ఉడికాక తీసే కదండి అన్నము. తర్వాత మిగిలిన వాటర్ ఉంటుంది కదా, ఒక గ్లాసు తీసుకున్నాను అనమాట. ఆ వాటర్ ఇది దమ్ అవ్వటానికి ఇది వాడతామండి. మూత పెట్టేసి దమ్ చేయాలండి. ఫస్ట్లో హైలో పెట్టాలా. ఫస్ట్లో దమ్ము ఎలా చేశానో మీకు చూపించలేదండి. ఆ టైంలోనే గెస్ట్లు వచ్చినారనమాట, భోజనానికి పిలిచాను. ఇంకా చూపించలేకపోయినాను అనమాట దమ్ చేసే విధానము. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. తర్వాత నేను తీసాను ఈ విధంగా చెయ్యాలనేసి. దమ్ము చేయటానికి ఈ విధంగా నీళ్లు పట్టాను అనమాట. పెట్టేసి ఇట్లా పెట్టాల, బరువు ఉండాల. బయటకి స్టీము బయటకు రాకుండా ఉండటానికని ఈ విధంగా గిన్నెలో నీళ్ళు పోసి పెట్టానండి. ఆ విధంగా అయితే పట్టుకొని ఉంటుంది ప్లేట్ అనేది, బయటకు రాదు స్టీము. ఈ విధంగా చేసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు అందరూ తింటారు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకండి. ఆ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఎక్కువ కారం ఉండకుండా మామూలుగా నార్మల్గా బాగుంటుంది బిర్యానీ అనేది. అందరూ ఇష్టపడతారు. ఈ స్టైల్లో చేయండి ఎప్పుడైనా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. ఓకేనండి, బాయ్ బాయ్.